Welcome to Psychology Lakshmi Ganesh YouTube channel. This is Psychology Lakshmi Ganesh, Psychology and Perspective Education faculty. సో ఈ వీడియో సెషన్లో మనము భారత ప్రభుత్వాల వారు సీటెట్ ఎగ్జామినేషన్ కోసము నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఈ సీటెట్ ఎగ్జామ్ను గురించినటువంటి సమాచారాన్ని అందించడం కోసము ఈ వీడియో సెషన్ను రూపొందించడం జరిగింది. సో డెఫినెట్గా ఈ వీడియోను వాచ్ చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అన్నది ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోను తప్పనిసరిగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సో న్యూ విజిటర్స్ ఎవరైనా ఫస్ట్ టైం మొట్టమొదటిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ యొక్క లింకును మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సో లెట్స్ బిగిన్ ది టుడే సెషన్. సో సీటెట్ ఎగ్జామినేషన్ భారతదేశానికి స్వతంత్రం అనేది సిద్ధించిన తర్వాత మన దేశంలో స్వతంత్ర భారతదేశంలో విద్య కోసము మొట్టమొదటగా ఒక చట్టాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఆ చట్టమే ఆర్టీ యాక్ట్ 2009 అనేటువంటి చట్టం. సో రైట్ ఆఫ్ చైల్డ్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో దీన్ని మనము విద్యా హక్కు చట్టం 2009 అంటాము, లేదా జాతీయ విద్యా హక్కు చట్టం 2009 అంటాము, లేదా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టము 2009గా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ చట్టంలో ఉన్నటువంటి 23వ సెక్షన్, సో 23 క్లాజ్ 1 ఈ సెక్షన్ మనకేమని తెలియజేస్తుంది అంటే, సో భారతదేశంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష అంటే డిఎస్సి ఎగ్జామినేషన్. ఈ ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించడానికి పూర్వము ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలి అని తెలియజేస్తుంది. సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఈ పరీక్షను నిర్వహించి ఆ తర్వాత ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించాలి అని మనకు సెక్షన్ 23 క్లాజ్ 1 తెలియజేస్తుంది. సో దీనికి అనుగుణంగా అంటే ఈ చట్టంలో ఉన్నటువంటి ఈ సెక్షన్కి అనుగుణంగా మన భారతదేశంలో 2011 సంవత్సర కాలం నాటి నుంచి టెట్ పరీక్షల యొక్క నిర్వహణ అనేది ప్రారంభమైనది 2011. సో ఈ టెట్ పరీక్షను జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ వారు సీటెట్ అనేటువంటి పేరుతో నిర్వహిస్తూ ఉన్నారు. సో రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాల యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఆ రాష్ట్రం యొక్క పేరుతో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే టిఎస్ టెట్ అని, ఏపీ అయితే ఏపీ టెట్ అని. సో ఈ విధంగా ఆ రాష్ట్రాల యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. సో ఈ పరీక్షలను ఒక సంవత్సర కాలంలో 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. ఒక్క సంవత్సర కాలంలో ఈ పరీక్షలను 2 సార్లు నిర్వహిస్తారు. సో అది సీటెట్ ఎగ్జామినేషన్ అయినా స్టేట్ టెట్ ఎగ్జామినేషన్ అయినా ఈ పరీక్షలను 2 టైమ్స్ నిర్వహించడం జరుగుతుంది. సో మరి పరీక్ష ఆవిర్భవించడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆర్టీ యాక్ట్ 2009లో ఉన్నటువంటి సెక్షన్ 23 క్లాజ్ 1 అనేటువంటి సెక్షన్. సో దీనికి అనుగుణంగా పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. సో మనకు దీని యొక్క పేర్లోనే స్పష్టంగా కనిపిస్తుంది. సో సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాము. మామూలుగా టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాం. సో మనకు పేరులోనే కనిపిస్తుంది. సో భారతదేశంలో ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని లక్ష్యంగా కలిగి ఉన్నారో, ఈ ఉపాధ్యాయ వృత్తిని లక్ష్యంగా కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క ప్రీ సర్వీస్ కోర్సును పూర్తి చేసిన తర్వాత వారు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడానికి పూర్వము మొట్టమొదటగా వారు టెట్ అనేటువంటి ఈ పరీక్షల అర్హత సాధించాలి. ఈ పరీక్షల అర్హత సాధిస్తేనే వారు డిఎస్సి పరీక్ష రాయడానికి అర్హులవుతారు. డిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణులైనప్పుడే వారి కలల ఉద్యోగమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వారు చేపడతారు. సో ఇలా ఈ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించడంలో అభ్యర్థులకు ప్రప్రథమంగా ఎదురయ్యేటువంటి ఆటంకం ఏంటి అంటే టెట్ అనేటువంటి పరీక్ష. ఈ పరీక్షలో వాళ్ళు తప్పనిసరిగా క్వాలిఫై కావాలి. అందుకే దీనిని మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో ఈ పరీక్ష యొక్క ఆవిర్భావము అనేది 2011 సంవత్సరంలో జరిగింది, మనందరికీ తెలిసినదే. సో టెట్ పరీక్ష యొక్క ఆవిర్భావం అనేది 2011 సంవత్సరం. సో మరి ఈ పరీక్షను ఒకసారి మనం పరిశీలిస్తే, నేను ఇక్కడ మీకు సీటెట్ అని మెన్షన్ చేసి ఉన్నాను. ఇటువైపుగా
తెలుగు రాష్ట్రాల్లో ఏపీ టెట్, టీఎస్ టెట్ అని మెన్షన్ చేసి ఉన్నాను. సో ఇది సీటెట్ ఎగ్జామినేషన్ అయినా స్టేట్ టెట్ ఎగ్జామినేషన్ అయినా ఈ పరీక్షను టెట్ ఎగ్జామినేషన్ అనేటువంటి పరీక్షను 150 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. పరీక్షను మొత్తంగా 150 మార్కులకు నిర్వహిస్తారు. సో ఈ 150 మార్కులలో సీటెట్ ఎగ్జామినేషన్ ను పరిశీలిస్తే తప్పనిసరిగా అందరు అభ్యర్థులకు, ఇక్కడ కేటగిరీతో సంబంధం లేదు, కమ్యూనిటీతో సంబంధం లేదు, అందరు అభ్యర్థులకు తప్పనిసరిగా 90 మార్కులు వచ్చినప్పుడే వాళ్ళు సీటెట్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయినట్లుగా నిర్ధారిస్తారు. అయితే ఈ 90 మార్కులలో ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారికి, ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారికి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి కొంత రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంత రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. సో అది ఆయా సందర్భాన్ని బట్టి 5% కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కొంత వీరికి రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి మనం సీటెట్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయ్యాము అని అంటే, సో ఆ క్వాలిఫికేషన్ అనేది మనకు లైఫ్ టైమ్ గా వ్యాలిడిటీగా ఉంటుంది. అంటే సీటెట్ ఎగ్జామినేషన్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. సో ఈ సీటెట్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయినటువంటి ఆస్పిరెంట్స్ జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి ఉపాధ్యాయ పరీక్షలన్నింటికి వీళ్ళు అర్హులవుతారు. సో ముఖ్యంగా నవోదయ పాఠశాలల్లో కానీ, కేంద్రీయ విద్యాలయాలలో కానీ, లేదా ఇతర ఏ స్కూల్లోనైనా సరే ఉపాధ్యాయుడిగా నియమించబడాలి అని అంటే ఈ సీటెట్ అనేటువంటి పరీక్ష యొక్క అర్హత తప్పనిసరి. జాతీయ స్థాయిలో ఈ పరీక్ష యొక్క అర్హత తప్పనిసరి. సో మరి ఈ సీటెట్ పరీక్షను ఎవరు నిర్వహిస్తారు? సీటెట్ పరీక్షను ఎవరు నిర్వహిస్తారు అనేది 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి అడిగినటువంటి ప్రశ్న ఇది. సీటెట్ ఎగ్జామినేషన్ ను ఎవరు కండక్ట్ చేస్తారు అని క్వశ్చన్ చేశారు. డిఎస్సి ఎగ్జామినేషన్ లో అడిగిన ప్రశ్న ఇది. సో సీటెట్ అనేటువంటి పరీక్షను సిబిఎస్ఈ వారు కండక్ట్ చేస్తారు. సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు సీటెట్ ఎగ్జామినేషన్ ను కండక్ట్ చేస్తారు. తర్వాత ఒక్కసారి మనము స్టేట్ టెట్ ను పరిశీలించినట్లయితే స్టేట్ టెట్ పరీక్షను కూడా 150 మార్కులకు నిర్వహిస్తారు. అయితే మనకు సీటెట్ లో మాదిరిగా కాకుండా స్టేట్ టెట్ లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఒక్కో కమ్యూనిటీకి, ఒక్కో కేటగిరీకి ఒక్కో విధంగా నిర్ధారించబడి ఉన్నాయి. సో ఓసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా 90 మార్కులు సాధించినప్పుడే వారిని ఏపీ టెట్ లో కానీ, టీఎస్ టెట్ లో కానీ అర్హులుగా, అంటే డిఎస్సి పరీక్ష రాయుటకు అర్హులుగా పరిగణిస్తారు. సో వీరు డిఎస్సి పరీక్ష రాయాలి అంటే వారు ఓసీ ఆస్పిరెంట్స్ అయినట్లయితే డెఫినెట్ గా వాళ్ళు టెట్ ఎగ్జామినేషన్ లో 90 అంతకంటే ఎక్కువగా మార్కులను సాధించి ఉండాలి. సో అదే బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా 75 మార్క్స్ ను సాధించినప్పుడే వాళ్ళు డిఎస్సి పరీక్ష రాయటకు అర్హులవుతారు. సో అదే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే డెఫినెట్ గా 60 మార్కులను సాధించినప్పుడే వారు డిఎస్సి పరీక్ష రాయటకు అర్హులవుతారు. అంటే మొత్తం 150 మార్కులలో వీరికి అర్హత మార్కులు అనేవి ఈ విధంగా నిర్ధారించబడి ఉన్నవి. ఇది ఎక్కడ? కేవలము మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించేటువంటి టెట్ ఎగ్జామినేషన్ లో మాత్రమే. మరి సీటెట్ లో డెఫినెట్ గా 90 మార్కులు రావాలి. సో అందులో ఎస్సీ, ఎస్టీ, పిఎస్సి వాళ్ళకు కొంత రిలాక్సేషన్ ఉంటుంది. సో అది ఎంత అనేది ఆ సంవత్సరం జరిగినటువంటి పరీక్షలో ఉన్నటువంటి అభ్యర్థులు, ఆ సంవత్సరం యొక్క క్వశ్చన్ పేపర్ క్లిష్టత పైన ఆధారపడి ఉంటుంది. సో స్టేట్ టెట్ లో కూడా మనం ఒక్కసారి టెట్ క్వాలిఫై అయినట్లయితే ఆ వ్యాలిడిటీ, ఆ క్వాలిఫికేషన్ అనేది మనకు జీవితకాలంగా ఉంటుంది. సో మనము జీవితకాలంలో ఎప్పుడైనా సరే ఈ డిఎస్సి పరీక్ష రాయటకు మనకు కావలసినటువంటి అర్హత వస్తుంది. సో టెట్ ఎగ్జామినేషన్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. మరి మన ఏపీ టెట్ కానీ, టీఎస్ టెట్ కానీ దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ పరీక్షను నిర్వహిస్తారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ పరీక్షల్ని కండక్ట్ చేస్తారు. సో అదే సీటెట్ అయినట్లయితే సిబిఎస్ఈ బోర్డు వారు ఈ ఎగ్జామ్ ను కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టెట్ పరీక్ష అనేది మనకు 2 విధాలుగా ఉంటుంది. సో ఇది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ పరీక్ష డిఎస్సి పరీక్షకు అర్హత పరీక్ష. అయితే ఈ టెట్ పరీక్షను మనం పరిశీలిస్తే
ఈ టెట్ పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది మనకు. టెట్ పేపర్ 1 ఎగ్జామ్ అని, టెట్ పేపర్ 2 ఎగ్జామ్ అని మనకు టెట్ పరీక్షను ఈ విధంగా రెండు పేపర్స్ గా నిర్వహించడం జరుగుతుంది. మరి టెట్ పేపర్ 1 అనేటువంటి పరీక్షకు ఎవరు అర్హులు అంటే, మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సును పూర్తి చేసి ఉన్నారో, సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ లేదా టిటిసి అనేటువంటి కోర్సులను పూర్తి చేసిన వారు ఈ టెట్ పేపర్ 1 అనేటువంటి పరీక్ష రాయటకు అర్హులు. టెట్ పేపర్ 1 క్వాలిఫై అయినటువంటి యాస్పిరెంట్స్ డిఎస్సిలో హెచ్జిటి పరీక్ష రాయటకు అర్హతను సాధిస్తారు. ఒక హెచ్జిటి టీచర్ 1 నుండి 5 తరగతులకు బోధిస్తారు. తర్వాత ఈ టెట్ పేపర్ 2 అనేటువంటి పరీక్ష ఏదైతే ఉందో, ఈ పరీక్షకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సును ఎవరైతే పూర్తి చేసి ఉన్నారో, సో వారు ఈ పేపర్ 2 అనేటువంటి పరీక్ష రాయటకు అర్హులవుతారు. పేపర్ 2లో అర్హత సాధించినటువంటి ఆస్పిరెంట్స్ డిఎస్సి ఎగ్జామినేషన్ లో స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాయటకు అర్హులవుతారు. ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్ 6 నుండి 8 తరగతులకు బోధిస్తాడు వాస్తవంగా అయితే, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కూల్ అసిస్టెంట్ టీచరే 10 తరగతుల వరకు బోధిస్తూ ఉన్నాడు. సో స్కూల్ అసిస్టెంట్ టీచర్ 6 నుండి 10 తరగతుల వరకు బోధిస్తారు. ఈ విధంగా టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2 అని రెండు పరీక్షలు ఉంటాయి. ప్రతి పరీక్షను కూడా 150 మార్కులకు నిర్వహిస్తారు. సో మన రాష్ట్రంలో ఏ పరీక్షలోనైనా సరే దేశంలో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఈ విధంగా ఉంటవి, మన రాష్ట్రంలో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఈ విధంగా ఉంటవి. సో ఇది ఈ పరీక్షకు సంబంధించినటువంటి సాధారణ సమాచారం. అయితే ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటి అని అంటే, మనకు సిటెట్ ఎగ్జామినేషన్ లో మనం క్వాలిఫై కావాలి అంటే డెఫినెట్ గా మనకు 90 మార్కులు అనేవి వచ్చి ఉండాలి సిటెట్ ఎగ్జామ్. సో సిటెట్ ఎగ్జామ్ లో మనం క్వాలిఫై కావాలి అంటే డెఫినెట్ గా సిటెట్ ఎగ్జామినేషన్ ను మనం పరిగణించినట్లయితే, సిటెట్ ఎగ్జామ్ లో మనం క్వాలిఫై కావాలి అంటే తప్పనిసరిగా 90 మార్కులను మనం సాధించాలి. 90 మార్కులను సాధిస్తే మనం సిటెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతాము. అలాంటి సందర్భంలో మనము నవోదయ పాఠశాలలో కానీ, కేంద్రీయ విద్యాలయాలలో కానీ, లేదా ఇతర జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏ పాఠశాలలోనైనా సరే మనం ఉపాధ్యాయుడిగా నియమించబడడానికి వాళ్ళు నిర్వహించేటువంటి ఏ పరీక్షకైనా సరే మనం అర్హులమవుతాం. ఎప్పుడు అర్హులమవుతాం? మనం 90 మార్కులను సాధించినప్పుడు అర్హులమవుతాం. మరి సిటెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి ఆస్పిరెంట్ అనుకోండి. ఎస్సీ అంటే 60 మార్కులు రావాలి మన స్టేట్ టెట్ ప్రకారం. అదే బీసీ అనుకోండి 75 మార్కులు రావాలి మన స్టేట్ టెట్ ప్రకారం. ఇప్పుడు నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెంది సిటెట్ లో 60 మార్కులు సాధించాను. బీసీ సామాజిక వర్గానికి చెంది సిటెట్ లో 75 మార్కులను సాధించాను. ఇప్పుడు ఇలా సాధించినట్లయితే నేను జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఏవైతే ఉంటాయో, జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి నవోదయ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్ష కానీ, కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించేటువంటి పరీక్షలు రాయటకు నేను అర్హుడను కాదు. ఎందుకు అంటే ఈ ఎన్విఎస్ అంటే నవోదయాల్లో కానీ, కేంద్రీయ విద్యాలయాల్లో కానీ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష మనం రాయాలి అంటే డెఫినెట్ గా మనం సిటెట్ లో అర్హత సాధించాలి. మరి సిటెట్ లో అర్హత మార్కులు ఎన్ని? 90 మార్కులు. మరి మనం ఎన్ని మార్కులను సాధించాము? ఇక్కడ కేవలం 60 మార్కులు సాధించాము, 75 మార్కులు సాధించాము. కాబట్టి ఈ పరీక్షలకు మనం అర్హులము కాదు. ఇప్పుడు మన రాష్ట్రంలో డిఎస్సి పరీక్ష నోటిఫికేషన్ అనేది వచ్చింది. మన రాష్ట్రంలో డిఎస్సి పరీక్ష నోటిఫికేషన్ అనేది వచ్చినట్లయితే ఇప్పుడు సిటెట్ లో సో ఇది టీజీడిఎస్సి అనుకోండి, లేదా ఏపీడిఎస్సి అనుకోండి, ఏపీడిఎస్సి లేదా టీజీడిఎస్సి. సిటెట్ లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేను 60 మార్కులు సాధించా. సిటెట్ లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అభ్యర్థి 75 మార్కులను సాధించాడు. సో ఇప్పుడు వీరు ఇక్కడ 60 ఇక్కడ 75 మార్కులను సాధించినటువంటి వీరు వారి రాష్ట్రాల్లో నిర్వహించేటువంటి డిఎస్సి పరీక్షకు వీరు అర్హులు అవుతారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, సిటెట్ లో నీకు 90 మార్కులు రాలేదు కావున నువ్వు సిటెట్ క్వాలిఫై కాలేదు.
కానీ నీవు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెంది ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అయి సీటెట్లో 60 మార్కులను సాధించి ఉన్నట్లయితే నీ రాష్ట్రంలో నిర్వహించిన టెట్ పరీక్షలో నీవు క్వాలిఫై కాకపోయినా నువ్వు సీటెట్లో ఆల్రెడీ 60 మార్కులను సాధించావు కాబట్టి ఈ సీటెట్లో నీవు సాధించినటువంటి 60 మార్కుల ద్వారా నీ రాష్ట్రంలో నిర్వహించేటువంటి డిఎస్సి పరీక్షకు నీవు అర్హుడవే అవుతావు. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు సీటెట్లో 75 మార్కులను సాధించి ఉన్నారు, కానీ మీ స్టేట్ టెట్లో మీరు అర్హత సాధించలేదు. సీటెట్లో 75 మార్కులు సాధించారు కాబట్టి సీటెట్లో కూడా అర్హత సాధించలేదు. కానీ మీ రాష్ట్రంలో నిర్వహించేటువంటి డిఎస్సి పరీక్షలో మీరు సీటెట్లో 75 మార్క్స్ సాధించారు కాబట్టి మీ రాష్ట్రంలో నిర్వహించేటువంటి డిఎస్సి పరీక్ష రాయుటకు మీరు అర్హులే. సో ఇక్కడ నేను క్లియర్గా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటి అని అంటే, మీరు సీటెట్లో ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆస్పిరెంట్స్ అయినా సరే సీటెట్లో మీరు 60కి పైగా మార్కులను సాధించి సీటెట్లో వచ్చినటువంటి మార్కులు. సో సీటెట్లో 60కి పైగా మార్కులను సాధించారు. 60కి పైగా మార్కులు సాధిస్తే సీటెట్లో మీరు క్వాలిఫై కాదు. సో తర్వాత మీ స్టేట్ టెట్ నిర్వహించారు. స్టేట్ టెట్ను నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ మీరు మీ స్టేట్ టెట్లో 59 కంటే తక్కువ మార్కులు సాధించారు. సో అప్పుడు స్టేట్ టెట్లో కూడా మీరు అర్హత సాధించలేదు. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ సీటెట్లో వచ్చేసి 60కి పైగా మార్కులు సాధించారు, సీటెట్లో అర్హత లేదు మీకు. 60 నుంచి 90 మధ్యలో సాధించారు, సీటెట్లో అర్హత లేదు. స్టేట్ టెట్లో 59 కంటే తక్కువ సాధించారు, స్టేట్ టెట్లోనూ అర్హత లేదు. ఇప్పుడు మీ రాష్ట్రంలో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని మీ రాష్ట్రంలో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు, నోటిఫికేషన్ ఇచ్చారు. సో నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడిని. ఇప్పుడు స్టేట్ టెట్లో 59 మార్కులు వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 59 అంటే నేను స్టేట్ టెట్లో క్వాలిఫై కాలేదు కదా, స్టేట్ టెట్లో క్వాలిఫై కాలేదు. కానీ సీటెట్లో ఒక 65 మార్కులు సాధించి ఉన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యాస్పిరెంట్ అనుకోండి, 65 మార్కులు సాధించి ఉన్నాను. సో నేను స్టేట్ టెట్లో క్వాలిఫై కాలేదు, సీటెట్లో క్వాలిఫై కాలేదు, కానీ సీటెట్లో నాకు 65 మార్కులు వచ్చి ఉన్నాయి. కావున నేను ఇప్పుడు నా రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి పరీక్షలో నేను సీటెట్లో 65 మార్కులు సాధించున్నాను కాబట్టి నా రాష్ట్రంలో నిర్వహించే డిఎస్సి పరీక్ష రాయటకు నేను అర్హుడినే అవుతాను. ఇజ్ ఇట్ క్లియర్? అది. సో ఈ విషయాన్ని మీకు ప్రధానంగా తెలియజేయడం కోసము ఈ వీడియో సెషన్ రూపొందించడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. సో తర్వాత మనము పరిశీలించినట్లయితే, సో సీటెట్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి సమాచారం, ఈ సమాచారాన్ని ఒక్కసారి మనము పరిశీలించినట్లయితే, సో మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. మనకు అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమవుతాయి. అప్లికేషన్స్ సెప్టెంబర్ 17, 2004 నుండి ఇక్కడ అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రారంభమైనటువంటి అప్లికేషన్స్ మళ్ళీ అప్లికేషన్స్ అనేవి ఎప్పుడు ముగుస్తవి అంటే 16 అక్టోబర్ 2024. సో ఇక్కడ ఈ అప్లికేషన్స్ అనేవి ఎండ్ కావడం జరుగుతుంది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, అప్లికేషన్ ఎండింగ్ డేట్. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఫీ, మనము ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అని అంటే 16 అక్టోబర్ 2024. సో 16 అక్టోబర్ 2024న మనము బిఫోర్ 11:59 PM ఫీ పే చేసి ఉండాలి. ఫీ అండ్ అప్లికేషన్ ఆల్సో, అప్లికేషన్ అండ్ ఫీ పే చేయడానికి ఇది లాస్ట్ డేట్. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17 సెప్టెంబర్. సో మనకు ఈ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు? ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అంటే 1 డిసెంబర్ 24న మనకు ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జామ్ను ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఇది ఇంపార్టెంట్. మొన్న తెలంగాణలో జరిగిన డిఎస్సి పరీక్షలో కూడా దీనిపైన క్వశ్చన్ చేసి ఉన్నారు. సో సీటెట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సెంట్రల్
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో దీన్ని మనం సింపుల్ గా సిబిఎస్ఈ అంటాం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో వీరు ఈ ఎగ్జామ్ ను కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్, సో చూడండి, ఈ ఎగ్జామ్ మనకు రెండు షిఫ్ట్ల వైజ్ గా జరుగుతుంది, మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి 1 డిసెంబర్ 2024, ఇది ఎగ్జామినేషన్ యొక్క డేట్. మనకు మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ టైం వచ్చేసి 9:30 AM టు 12 afternoon. సో ఇది ఎగ్జామినేషన్ యొక్క టైమింగ్స్. సో మార్నింగ్ షిఫ్ట్ లో మనకు పేపర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అంటే బిఎడ్ పూర్తి చేసినటువంటి యాస్పిరెంట్స్ కు నిర్వహించే పరీక్ష పేపర్ 2. ఈ పేపర్ 2 ఎగ్జామ్ అనేది మార్నింగ్ సెషన్ లో కండక్ట్ చేయబడుతుంది. ఈ ఎగ్జామ్ యొక్క టైం అనేది 9:30 టు 12 afternoon. సో పేపర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఆఫ్టర్నూన్ సెషన్ లో కండక్ట్ చేయబడుతుంది. పేపర్ 1 అనేది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సును పూర్తి చేసిన వారి కోసం నిర్వహించే పరీక్ష. సో ఈ ఎగ్జామినేషన్ 2:30 టు 5 PM వరకు నిర్వహించబడుతుంది. 2:30 PM టు 5 PM ఇది ఎగ్జామినేషన్ టైప్. సో ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది అంటే 1 డిసెంబర్న ఎగ్జామ్ నిర్వహణ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని ఫాలో అవుతూ మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో మొత్తంగా మనకు 6 స్టెప్లలో సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రైట్. తర్వాత దీనికి సంబంధించి యాస్పిరెంట్స్ ఈ అప్లికేషన్ కు ఎంత ఫీ చెల్లించాలి అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే, జనరల్ యాస్పిరెంట్స్ అని, జనరల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఐదర్ దే అపియరింగ్ ఐదర్ పేపర్ 1 ఆర్ పేపర్ 2. సో పేపర్ 1 రాయదలుచుకున్న, పేపర్ 2 రాయదలుచుకున్న జనరల్ యాస్పిరెంట్స్ 1000 రూపీస్ ఫీ పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ జనరల్ యాస్పిరెంట్స్ బోత్ పేపర్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2 ఈ ఎగ్జామినేషన్ కి అపియర్ కావాలి అనుకున్నట్లయితే వారు 1200 రూపీస్ అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. కమింగ్ టు ద ఎస్సీ, ఎస్టీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్. సో ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ దే ఆర్ అపియరింగ్ టు ఐదర్ పేపర్ 1 ఆర్ పేపర్ 2. సో ఏదేని ఒక పేపర్ను రాయదలుచుకున్నట్లయితే వారు 500 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. సో బోత్ పేపర్స్ ను అటెంప్ట్ చేయాలి అనుకున్నట్లయితే 600 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. సో ఇది పేమెంట్ కి సంబంధించినటువంటి సమాచారం. తర్వాత ఈ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించినట్లయితే, రైట్. సో ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ పరిశీలించినట్లయితే, సో మొత్తంగా 150 మార్కులకు నిర్వహించేటువంటి పరీక్షలో సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, సో సిడిపి అంటాం సింపుల్ గా, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి 30 మార్కులు రావడం జరుగుతుంది. 30 MCQ క్వశ్చన్స్ ను సంధించడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి. తర్వాత దీంట్లో లాంగ్వేజ్ 1, సో లాంగ్వేజ్ 1, సో లాంగ్వేజ్ 1 దీని నుండి 30 మార్కులను సాధించవచ్చు, 30 ప్రశ్నలను సంధిస్తారు. లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 2 30 మార్కులు, 30 ప్రశ్నలు, ఈ విధంగా ఉంటుంది. సో ఇది పేపర్ ప్యాటర్న్. సో ఇది పేపర్ 1 అనుకోండి, పేపర్ 1. సో వీరికి సిడిపి 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్. తర్వాత మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్. తర్వాత ఈవిఎస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్. సో వీటన్నింటిలో కూడా 30 మార్క్స్ అన్నింటిలో కూడా 15 మార్క్స్ అనేవి కంటెంట్ విభాగం నుండి వస్తాయి. కంటెంట్ విభాగం నుండి 15, కంటెంట్ 15 మార్క్స్ అనేవి పెడగాగి విభాగం నుండి వస్తాయి. పెడగాగి 15 మార్క్స్ కంటెంట్, 15 మార్క్స్ పెడగాగి. సో ఈ 15 మార్క్స్ కంటెంట్ లో 15 మార్క్స్ సాధించాలి అంటే మనం డెఫినెట్ గా ఈ పేపర్ 1 వాళ్ళు 1 నుండి 5 తరగతుల వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ ను చదవాలి. ఎన్సీఆర్టీ 1 to 5 క్లాసెస్. సో 1 to 5 క్లాసెస్ ఎన్సీఆర్టీ బుక్స్ ను చదవాలి ఈ 15 మార్క్స్ ను కంటెంట్ లో పొందడానికి. తర్వాత వీరు డిఎడ్ చేస్తున్నప్పుడు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సును పూర్తి చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు చదివినటువంటి తెలుగు పెడగాగి, ఇంగ్లీష్ పెడగాగి, మ్యాథమెటిక్స్ పెడగాగి, అదేవిధంగా సైన్స్ పెడగాగి, సోషల్ పెడగాగి, ఈ పెడగాగి నుండి
ఒక్కో సబ్జెక్ట్ నుంచి 15 ప్రశ్నలను సంధించడం జరుగుతుంది. అంటే తెలుగు పెడగాగి 15 మార్కులు, ఇంగ్లీష్ పెడగాగి 15 మార్కులు, మ్యాథమెటిక్స్ పెడగాగి 15 మార్కులు, సైన్స్ అండ్ సోషల్ పెడగాగి నుంచి 15 మార్కులు. సో ఇది పేపర్ 1 వాళ్ళకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. సో మీకు స్టేట్ టెట్ డిఫరెంట్ గా ఉంటుంది, సెంట్రల్ టెట్ డిఫరెంట్ గా ఉంటుంది. స్టేట్ టెట్ లో మీకు 6 మార్కులు మాత్రమే పెడగాగి విభాగం నుండి వస్తాయి. కానీ సెంట్రల్ టెట్ లో 15 మార్క్స్ పెడగాగి విభాగం నుంచి, 15 మార్క్స్ కంటెంట్ విభాగం నుంచి రావడం జరుగుతుంది. సో ఈ యొక్క తేడాను గమనించి ఆస్పిరెంట్స్ మీ ప్రిపరేషన్ ను కొనసాగించండి. సో అంటే మీరు ఇక్కడ పెడగాగి పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. పెడగాగి పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే మీరు గరిష్టంగా మార్కులను సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది పేపర్ 1 వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. మరి పేపర్ 2 వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ను మనం పరిశీలిస్తే, సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది ఎవరికైనా ఒకే విధంగా ఉంటుంది. సో పేపర్ 2 ప్యాటర్న్ ను మనం పరిశీలిస్తే, సో పేపర్ 2, సో దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో ఇక్కడ నుండి 30 మార్కులు, 30 ప్రశ్నలు. ఇందులో సైకాలజీ నుండి 15 క్వశ్చన్స్, పెడగాగి నుండి 15 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. లాంగ్వేజ్ 1 30 మార్క్స్, 30 క్వశ్చన్స్, కంటెంట్ విభాగం నుండి 15 క్వశ్చన్స్, పెడగాగి విభాగం నుండి 15 క్వశ్చన్స్. లాంగ్వేజ్ 2 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, కంటెంట్ విభాగం నుండి 15, పెడగాగి విభాగం నుండి 15. సో ఇది పేపర్ 2 వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ 30 90 మార్క్స్ వచ్చాయి. ఇంకా 60 మార్క్స్ రావాలి మనకు. ఇది సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వల్ల ఎగ్జామ్ అయినట్లయితే, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వీళ్ళ ఎగ్జామ్ అయినట్లయితే, మ్యాథమెటిక్స్ విభాగం నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు, కంటెంట్ నుండి 15 క్వశ్చన్స్, పెడగాగి నుండి 15 క్వశ్చన్స్. తర్వాత సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, 15 క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ కంటెంట్ అండ్ 15 క్వశ్చన్స్ ఫ్రమ్ పెడగాగి. 15 క్వశ్చన్స్ పెడగాగి, 15 క్వశ్చన్స్ కంటెంట్. ఇది మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళ యొక్క టెట్ పేపర్ 2 ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. అదే సోషల్ స్టడీస్ వాళ్ళని పరిశీలిస్తే, ఈ సోషల్ స్టడీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సోషల్ స్టడీస్ వారికి 60 మార్క్స్ వారి యొక్క సోషల్ విభాగం నుండే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ సైన్స్ వాళ్ళకు, మ్యాథ్స్ వాళ్ళకి ఇద్దరికి సైన్స్ మ్యాథ్స్ నుండి కలిపి 60 వస్తాయి. కానీ సోషల్ వాళ్ళకి వారి సోషల్ విభాగం నుండే 60 మార్క్స్, 60 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో 60 మార్క్స్ సోషల్ విభాగం నుండి, ఇందులో 30 మార్క్స్ కంటెంట్ విభాగం నుండి, 30 మార్క్స్ పెడగాగి విభాగం నుండి వస్తాయి. సో కాబట్టి మనం స్టేట్ టెట్ కు ప్రిపేర్ అయినట్లయితే కంటెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తాము. కానీ సీటెట్ కు మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే పెడగాగి పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ పెడగాగి విభాగం నుండి సమానంగా ప్రశ్నలను సంధిస్తారు కాబట్టి కంటెంట్ పైన మనకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. సో పెడగాగిలో మనకి ఎక్కువగా అవగాహన ఉండదు. కాబట్టి సీటెట్ లో మనం గరిష్టంగా మార్కులను సాధించాలి అంటే ఈ పెడగాగి అనేటువంటి అంశం పైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఇది ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనము ఈ సీటెట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అని 2 లాంగ్వేజెస్ ఇవ్వడం జరిగింది మనకు. సో మనకి ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఆస్పిరెంట్స్ లాంగ్వేజ్ 1 గా తెలుగుని ఎంచుకుంటారు. లాంగ్వేజ్ 1 తెలుగు, సో లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఇలా ఎన్నుకుంటారు. అయితే ఇలా కాకుండా ఈ తెలుగును లాంగ్వేజ్ 1 గా ఎన్నుకుంటారు, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ గా ఎన్నుకుంటారు. సో తెలుగును మీరు లాంగ్వేజ్ 2 గా, ఇంగ్లీష్ ను లాంగ్వేజ్ 1 గా ఎన్నుకున్నట్లయితే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1, సో తెలుగు లాంగ్వేజ్ 2 గా ఎన్నుకున్నట్లయితే మనకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఫస్ట్ లాంగ్వేజ్ గా తెలుగును తీసుకున్నట్లయితే మన క్వశ్చన్ పేపర్ లో తెలుగుకు సంబంధించి ఎక్కువగా అపరిచిత పద్యాల పైన క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. మనం ఫస్ట్ లాంగ్వేజ్ గా పెట్టుకున్నట్లయితే ఆ పద్యాలను చదివి మనం ఆన్సర్ చేయలేము. అదే మనం తెలుగును సెకండ్ లాంగ్వేజ్ గా పెట్టుకున్నట్లయితే అపరిచిత గద్యాలు ఇచ్చి ఆ గద్యాల పైన క్వశ్చన్స్ అడుగుతాడు. మనం గద్యాన్ని ఈజీగా చదివి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సీటెట్ కి అప్లై చేసుకునేటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క చిన్న మెలకువను పాటించి మీరు అప్లై చేసుకోండి. మీరు ఫస్ట్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగును సెలెక్ట్ చేసుకోండి. సో అలా మొత్తంగా 20 లాంగ్వేజెస్ ను మనకు ఎన్నుకోవడానికి అవకాశం కల్పించారు.
ఈ 20 లాంగ్వేజెస్ ఉన్నవి. ఈ 20 లాంగ్వేజెస్లలో ఏవైనా 2 లాంగ్వేజ్లను ఎన్నుకొని మనం పరీక్ష రాయవచ్చు. అంటే ఏవైనా 2 లాంగ్వేజ్ల నుంచి మనకు ఒక్కో లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, మొత్తంగా 2 లాంగ్వేజ్లు అంటే 60 ప్రశ్నలు, అందులో కంటెంట్ నుంచి 30, పెడగాగి నుంచి 30, 60 మార్కులు అనేవి వస్తాయి. సో ఆ 20 లాంగ్వేజెస్ ను మీకు ఇక్కడ పరిచయం చేసి ఉన్నారు. సో చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ 20 లాంగ్వేజెస్ ను చూసి సీటెట్ ఎగ్జామ్ ఈ 20 లాంగ్వేజెస్లలో ఉంటుందేమో అనుకుంటున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. ఈ 20 లాంగ్వేజెస్ ఏంటి అని అంటే దీస్ ఆర్ ఓన్లీ లాంగ్వేజెస్. యూ హ్యావ్ టు సెలెక్ట్ లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 ఫ్రమ్ దీస్ లాంగ్వేజెస్ ఓన్లీ. సో దట్ ఈస్ ద మ్యాటర్. సో ఇక్కడ 20 భాషల్లో నుంచి మనం ఫస్ట్ లాంగ్వేజ్ గా ఒక భాషను, సెకండ్ లాంగ్వేజ్ గా మరొక భాషను ఎన్నుకోవలసి ఉంటుంది. సో మన తెలుగుకు సంబంధించి తెలుగు లాంగ్వేజ్ యొక్క కోడ్ నెంబర్ అనేది 18 గా ఇవ్వబడింది. ఈ కోడ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మీరు ఆ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ కోడ్ నెంబర్ ను మీరు ఎంటర్ చేసేటువంటి ఆప్షన్ ఉంటుంది మీకు అక్కడ. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క కోడ్ వచ్చేసి కోడ్ నెంబర్ 1 గా ఉంది. సో దీస్ ఆర్ లాంగ్వేజెస్. నెక్స్ట్ ఈ సీటెట్ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఇతర సమాచారాలను పరిశీలిస్తే ఓకే. సో ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా మనం వీటిల్లో నుంచి మన యొక్క లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2లను సెలెక్ట్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ 20 లాంగ్వేజెస్. అంతేగాని మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఈ 20 లాంగ్వేజెస్లలో ఉండదు. సో ఇక్కడ మీరు 8th పాయింట్ ను జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది తెలుగులో కూడా సీటెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనేటువంటి భ్రమలో ఉన్నారు. సో లాంగ్వేజ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అని ఇచ్చారు మనకి ఇక్కడ. మెయిన్ క్వశ్చన్ పేపర్ షెల్ బి బైలింగ్వల్, దట్ ఈస్ హిందీ అండ్ ఇంగ్లీష్. సో మనకు సీటెట్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ బైలింగ్వల్, మనకు ఒకవైపుగా ఇంగ్లీష్ మరొక వైపుగా హిందీ, లేదా పైన ఇంగ్లీష్ కింద హిందీ, ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది తప్ప ఈ 20 లాంగ్వేజెస్లలో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. సో క్వశ్చన్ పేపర్ అనేది మనకు కేవలము ఇంగ్లీష్ మీడియం ఆర్ హిందీ మీడియంలోనే ఉంటుంది. మరి 20 లాంగ్వేజెస్ ఏంటి అంటే ఈ 20 లాంగ్వేజెస్లలో నుండి మనం లాంగ్వేజ్ 1ను సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ 2ను సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ 1 నుండి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 2 నుండి 30 ప్రశ్నలను సంధిస్తారు. బట్ మెయిన్ క్వశ్చన్ పేపర్ అనేది మనకు బైలింగ్వల్ లో ఉంటుంది. ఆ 2 లాంగ్వేజెస్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ ఉన్నాను. సో ఇక్కడ చూడండి, మనకు మార్నింగ్ సెషన్ లో పేపర్ 2 ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది. సో ఈ ఎగ్జామ్ అన్నది మనకు ఏ టైంకి ప్రారంభమవుతుందో మనం ఫస్ట్ స్లైడ్ లో చెప్పుకొని ఉన్నాము. సో దానికోసము మార్నింగ్ సెషన్ లో 7:30 ఎగ్జామినేషన్ గేట్స్ అనేవి ఓపెన్ చేయబడి ఉంటాయి పేపర్ 2 వాళ్ళ కోసం. సో పేపర్ 1 వాళ్ళ కోసము ఆఫ్టర్నూన్ సెషన్ లో 12:30 PM నుంచే ఎగ్జామినేషన్ గేట్స్ అనేవి ఓపెన్ చేయబడి ఉంటాయి. సో ఎగ్జామినేషన్ పూర్తయ్యేంత వరకు ఏ అభ్యర్థిని కూడా ఎగ్జామ్ హాల్ నుండి బయటకు పంపించడానికి అవకాశం లేదు. సో ఎగ్జామ్ అనేది మొత్తంగా 150 మార్కులకు నిర్వహించబడుతుంది. సో ఇది దీనికి సంబంధించి. తర్వాత మనకు ఇంతకు పూర్వము సీటెట్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ విధానంలో నిర్వహించేవారు. సో ఇప్పుడు ఆఫ్లైన్ విధానంలో ఒకే రోజు ఈ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. OMR విధానంలో పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇది ఏ విధంగా ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే. సో ABCD అని 4 కోర్స్ తో కూడుకున్నటువంటి క్వశ్చన్ పేపర్ బుక్లెట్స్ మనకి ఇస్తారు. OMR షీట్ పైన అదే విధంగా ఉంటుంది. OMR షీట్ లో ఒక సైడ్ లో ఈ సమాచారం అనేది ప్రింట్ చేయబడి ఉంటుంది, మరొక సైడ్ లో ఈ సమాచారం అనేది ప్రింట్ చేయబడి ఉంటుంది OMR షీట్ కు సంబంధించి. సో OMR షీట్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను మోడల్ OMR షీట్ ను మీకు ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాను. ఇది గమనించండి. మనం ఎలా బబుల్ చేయాలో ఎలా బబుల్ చేయకూడదో స్పష్టంగా ఇచ్చారు. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ను పరిశీలిస్తే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల వారికి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశీలిస్తే సో ఆంధ్రప్రదేశ్ వారికి 4 ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేశారు. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. సో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 4 సెంటర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇక తెలంగాణను పరిశీలించినట్లయితే సో తెలంగాణ వారికి కేవలము 2 సెంటర్స్లలో మాత్రమే ఈ పరీక్ష నిర్వహించబోతూ ఉన్నారు. మరి ఆ 2 సెంటర్స్ ఏమిటి అని అంటే ఒకటి హైదరాబాద్,
సో హైదరాబాద్ అండ్ వరంగల్ ఈ 2 సెంటర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నవి. సో మీరు యాస్పిరెంట్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోండి. ఒకవేళ సెంటర్స్ అనేవి ఫిల్ అయిపోయినట్లయితే, అంటే మనకు 1 డిసెంబర్న ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏదేని ఒక సిటీలో లేదా ఒక రాష్ట్రంలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే నవంబర్ 13న ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తాము అని సిబిఎస్ఈ బోర్డు వారు ప్రకటించి ఉన్నారు. నవంబర్ 30 వీళ్ళు కండక్ట్ చేస్తారు. తర్వాత ఎవరైనా సరే ఫిజికల్ ఛాలెంజ్డ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఫిజికల్ ఛాలెంజ్డ్ యాస్పిరెంట్, సో సర్టిఫికేట్ రిగార్డింగ్ ఫిజికల్ లిమిటేషన్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ టు రైట్. సో మనకు జనరల్గా ఎగ్జామినేషన్ టైం అనేది మనకు 150 క్వశ్చన్స్కు నిర్వహించేటువంటి పరీక్ష కాబట్టి 150 క్వశ్చన్స్కు నిర్వహించబడేటువంటి పరీక్ష. సో కావున మనకు పరీక్ష పూర్తి చేయడానికి 150 మినిట్స్ కేటాయిస్తారు. 150 మినిట్స్. సో 150 మినిట్స్ అంటే 2.5 అవర్స్. 2.5 అవర్స్ మనకి ఎగ్జామ్ నిర్వహిస్తారు. 2.5. అయితే ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీరికి పరీక్ష నిర్వహణ సమయం అనేది అదనంగా 30 మినిట్స్ ఉంటుంది. అంటే మనందరము 2.5 అవర్స్లో ఎగ్జామ్ రాస్తే వీరు 3 అవర్స్లో ఎగ్జామ్ రాస్తారు. సో ఆ 30 నిమిషాల సమయము మనం పొందాలి అంటే డెఫినెట్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సర్టిఫికెట్ ఏదైతే ఉందో దీన్ని ఫిల్ చేసుకొని ఆ సంబంధిత అధికారి యొక్క సైన్ తీసుకొని మనం ఎగ్జామ్ హాల్కి డెఫినెట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించింది. ఎవరైనా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నట్లయితే వారికి స్క్రైబ్ యొక్క సహాయం అనేది అవసరం ఉన్నట్లయితే ఆ స్క్రైబ్ను వారే తీసుకొని వెళ్ళాలి. సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ను ఫిల్ చేసుకొని వెళ్ళాలి. సో మనం స్క్రైబ్ను తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ స్క్రైబ్ యొక్క విద్యార్హత అనేది తప్పనిసరిగా 10th బిలోగా ఉండాలి. స్క్రైబ్ యొక్క విద్యార్హత 10th బిలోగా ఉండాలి. సో 10th కంటే ఎక్కువ విద్యార్హతను కలిగి ఉన్నటువంటి వ్యక్తులను మనము స్క్రైబులుగా నియమించుకోవడానికి అవకాశం లేదు. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం. రైట్. ఇక్కడ ఈ దీంట్లో మీకు మొత్తంగా మనకు అప్లికేషన్ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది, అప్లికేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఫీ పేమెంట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేటువంటి వివరాలన్నీ మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. సో తర్వాత డౌన్లోడ్ అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్ అనేది ఎగ్జామ్కి 2 days బిఫోర్ ముందు వాళ్ళు రిలీజ్ చేస్తారంట. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి December 1st సండే. రిజల్ట్ అనేది బై ద ఎండ్ ఆఫ్ జనవరి మంత్ చివరిలో రిజల్ట్ అనేవి ప్రకటించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి టైం షెడ్యూల్, ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో పేపర్ 2, పేపర్ 1. పేపర్ 2 మార్నింగ్ షిఫ్ట్, పేపర్ 1 ఈవినింగ్ షిఫ్ట్. సో మనము ఎగ్జామ్ సెంటర్కి 7:30కే చేరుకోవాలి మార్నింగ్ సెషన్లో, 12:30 వరకు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి. సో మన యొక్క హాల్ టికెట్స్ అనేవి 9 to 9:15 మధ్యలో చెక్ చేస్తారు. సో ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే 2 to 2:15. తర్వాత మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్లెట్ను 9:15కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే 2:15. తర్వాత మనం బుక్లెట్ను ఎప్పుడు ఓపెన్ చేయాలి అంటే 9:25 ఆఫ్టర్నూన్ మార్నింగ్ సెషన్, 2:25 ఆఫ్టర్నూన్ సెషన్. సో మన యొక్క ఎగ్జామినేషన్ను మనము 9:30 నుండి స్టార్ట్ చేయాలి. 9:30. సో 9:30కి ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క గేట్స్ క్లోజ్ చేయబడతాయి. సో ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే 2:30కి క్లోజ్ చేయబడతాయి. సో ఎగ్జామ్ మార్నింగ్ సెషన్లో 9:30కి స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ సెషన్లో 2:30కి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ మార్నింగ్ సెషన్లో 12 noonకి ఎండ్ అవుతుంది, ఆఫ్టర్నూన్ సెషన్లో 5 PM ఎగ్జామ్ అనేది ఎండ్ కావడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా ఈ సీటెట్ ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి సమాచారం. ఇంకా ఈ పరీక్షకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో డెఫినెట్గా మీ కామెంట్స్ను నేను పరిగణలోనికి తీసుకొని మీ సందేహాలను నివృత్తి చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాను. సో డెఫినెట్గా వీడియోని అందరూ లైక్ చేయండి. సో మీ మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. సో న్యూ విజిటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్గా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులందరికీ ఛానల్ యొక్క లింక్ను షేర్ చేయండి.
సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.